హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మన క్వశ్చన్ వచ్చేసి నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం అమలులో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది? ఓకే, సో ఇక్కడ ఆప్షన్ చూడండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా. ఓకే, సో ఇక్కడ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ అనమాట. సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు భారత ప్రభుత్వం 2021 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకు ఎడిబుల్ ఆయిల్ కల్టివేషన్ అనేది ఏరియాలో ఇంక్రీజ్ చేయాలి, నెక్స్ట్ ప్రొడక్షన్లో. ఓకే, సో ప్రొడక్షన్లో ఇంక్రీజ్ చేయాలి. టార్గెట్స్ అనేవి 2025 వరకు పెట్టుకోవడం జరిగింది. అయితే టార్గెట్ ఏంటంటే 9 స్టేట్స్ అండి. 9 స్టేట్స్ అనేది 3.22 lakh hectares కి ఇంక్రీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. సో ఈ 9 స్టేట్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నటువంటి స్టేట్స్ చూడండి. సో తెలంగాణ వచ్చేసి మనకు టార్గెట్స్ అనేది 63% అచీవ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 60%. ఓకే, సో థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి ఒడిశా. నెక్స్ట్ బాటమ్ లో ఉన్నటువంటి స్టేట్ వచ్చేసి మనకి ఇక్కడ గుజరాత్ అండి. ఓకే, సో ఈ పథకం ఇంప్లిమెంటేషన్ కోసం మన తెలంగాణలో చూడండి. సో తెలంగాణలో ఏం చేస్తున్నారంటే, తెలంగాణలో ఏరియా వైజ్ చూసుకుంటే 2.2 lakh hectares ను కల్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఎడిబుల్ ఆయిల్ కల్టివేషన్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి రైతులకు 50,000 రూపాయలు అండి. ఓకే, సో 50,000 రూపాయలను వరుసగా 4 years ఇస్తుంది. ఓకే, సో ఎవరైతే ఆయిల్ ఫామ్ కల్టివేట్ చేస్తారో వీరికి 50,000 రూపాయలు ఇస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే మన భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ ఆయిల్ ఫామ్ మిషన్ అనేది మనకు సిద్దిపేటలో కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఓకే, సిద్దిపేటలో కన్స్ట్రక్ట్ చేశారు, త్వరలో ఇది ప్రారంభంగా ఉంది. ఓకే, సో ఇది టోటల్ గా మనకి ఇక్కడ చూడండి. సో ఏ స్టేట్ అండి? సో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉంది. ఓకే, ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. సో ఓకే, ఒడిశా థర్డ్ ప్లేస్ లో ఉంది. ఓకే, సో ఇవి. థ్యాంక్ యూ.